రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. పాపకు సంబంధించిన తల వెంట్రుకలు ఎక్కడైతే లభ్యమయ్యాయో అక్కడే ఒక 2 చిన్న బొమ్మలు వేలాడదీసి ఉండడం అనేది ఇప్పుడు అక్కడ కలకలం సృష్టిస్తుంది. అంటే ఎవరైనా కావాలని ఆ బొమ్మల్ని వేలాడదీశారా? లేకుంటే పోలీసులే దర్యాప్తులో భాగంగా వాటిని ఏర్పాటు చేశారా? అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఏదేమైనా అలా బొమ్మలు వేలాడి ఉండడం అనేది అటు ప్రజల్లో కూడా ఒక భయాందోళనకైతే గురి చేస్తుంది. అసలు ఏంటా బొమ్మలు? ఎవరు వేలాడదీశారు? మరి దానికి సంబంధించి పోలీసులు ఏం జెప్తున్నారు? అనేది ఒకసారి చూద్దాం. సో, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి నేటికి 10 రోజులు పూర్తయినప్పటికీ, ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అంటే అసలు పాపకి ఏమైంది? అన్న విషయంలోనే ఒక క్లారిటీ అయితే లేదు. పాప అడవిలో తప్పిపోయిందా? లేదంటే జంతువులేమన్నా తీసుకెళ్ళిపోయాయా? లేకుంటే కిడ్నాప్ జరిగిందా? అనే దాంట్లోనే ఇంకా స్పష్టత కూడా రాలేదు. పోలీసులైతే అన్ని యాంగిల్స్‌లో ఇన్వెస్టిగేషన్ జేస్తున్నారట. అడవిలో సెర్చ్ ఆపరేషన్ జేస్తున్నారు. అలాగే జంతువుల ఆనవాళ్ళేమన్నా ఉన్నాయా అక్కడ అని జెప్పేసి థర్మల్ డ్రోన్‌లు వీటి సహాయంతో అక్కడ మొత్తం కూడా జల్లెడైతే పడుతున్నారు. మరోవైపు పాపేమన్నా కిడ్నాప్ అయిందా అన్న వేలో కూడా ఇన్వెస్టిగేషన్ జేస్తూ ఉన్నారు. పాప మిస్ అయిన ఆ టైంలో, ఆ ప్రాంతంలో అక్కడ ఫోన్ కాల్స్ ఏమన్నా రిపీటెడ్‌గా వచ్చాయా? అని జెప్పేసి అనుమానితులందరిని కూడా ఒక లిస్ట్ ఔట్ చేసేసి వాళ్ళని ఎంక్వైరీ జేస్తున్నారు. అలా ఇన్ని యాంగిల్స్‌లో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇంత జేసినప్పటికీ పాప ఆచూకీ అయితే ఇంకా లభ్యమైతే కాలేదు. అసలు ఏమాత్రం క్లూస్ దొరకడం లేదు. పాపకేం జరిగిందనేది ఇంకా కూడా స్పష్టత అయితే లేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ 10 రోజుల్లో మనం ఎన్నో కీలక పరిణామాలు చూసుకుంటూ రావడం జరిగింది. సో, మొదట పాప అడవిలో మిస్ అయిపోయిందనడం, ఆ తర్వాత కిడ్నాప్ అయిందని జెప్పేసి అనడం, అలాగే పేరెంట్స్ మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం, అలాగే పాప వాళ్ళ తల్లి తన భర్త వాళ్ళ స్నేహితుల మీద అనుమానాలు వ్యక్తం చేయడం, ఇటువంటి పరిణామాలు చూసాం. కీలక ఆధారంగా ఉన్న కుక్క వెనక్కి రావడం, ఆ తర్వాత కుక్క కూడా సస్పీషియస్‌గా చనిపోవడం, ఇప్పటికి కూడా డాగ్‌కి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాలేదు. అది వస్తే ఇంకాస్త ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందనంటున్నప్పటికీ, ఇప్పటికి కూడా పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. అందులో ఏముందో కూడా తెలీదు. సో, ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. అయితే పాప ఇంత సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ, అడవి మొత్తాన్ని జల్లెడ పడుతున్నప్పటికీ, పోలీసులకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో, బయట చాలా ఊహాగానాలు, స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే వైరల్ అవ్వడం జరిగింది. అదేంటంటే ఆహ్, అమావాస్య ఉండింది గదా! మొన్న. దానికి సంబంధించి కావాలనే పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారని జెప్పేసి, అలాగే ఒడిస్సా నుంచి ఒక గ్యాంగొచ్చింది, చేతబడులు జేస్తుంది, క్షుద్ర పూజలు జేస్తుంది, అందుకే పాపని తీసుకెళ్ళిపోయారు అనే న్యూస్‌లు, ఇటువంటి స్పెక్యులేషన్ న్యూస్‌లయితే బాగా వైరల్ అవ్వడం జరిగింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడుతూ, ఈ అమావాస్య, క్షుద్ర పూజలు, చేతబడులు ఇవేవి నమ్మొద్దు. ఆహ్, పాప అయితే జంతువులు తీసుకెళ్ళిపోయి ఉండాలి అని జెప్పేసి నిన్న కూడా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే జరిగింది. సో, దాంట్లో ఏదైతే స్పెక్యులేషన్ న్యూస్ వైరల్ అవుతున్నాయో వాటి పట్ల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ జంతువులు, క్రూర మృగాలు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఆ కారణం అయ్యుండొచ్చు అని జెప్పేసి ఎస్పీ గారు చెప్పడం కూడా కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అసలు ఆ అడవిలో వైల్డ్ యానిమల్స్ ఏవి లేవు. ఉంటే పైథాన్‌లు ఉండాలి. అలాగే ఆహ్, అడవి పందులు ఇవి ఎక్కువగా ఉండాలి అని జెప్పేసి చెప్పారు. సో, ఇంత రెక్కి నిర్వహించి వైల్డ్ యానిమల్స్ ఏమన్నా ఉన్నాయా అని జెప్పేసి వెతికినప్పటికీ ఎటువంటి ఆహ్, ఆహ్, క్లూస్ ఆ అడవి జంతువులకు సంబంధించి దొరకలేదు. దీంతో మరి క్రూరమృగాలు తీసుకెళ్ళిపోయాయని జెప్పేసి ఎస్పీ గారైతే ఎప్పుడైతే చెప్పారో అక్కడసలు అవి లేనే లేవు. మరి ఎలా తీసుకెళ్ళుంటాయనేది ఒక చర్చ అయితే జరిగింది. సో, అలా అటు ఫారెస్ట్ ఆఫీసర్‌కి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి, ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి మధ్య ఒక కాంట్రడిక్షన్ అయితే మనకు కనిపిచ్చింది. సో, అలాంటి ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. సో, ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈరోజు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే గతంలో పాపకు సంబంధించిన తల వెంట్రుకలు దొరికిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఒక అంచు ఉంటుంది. ఆ కంచె. ఆ కంచె మీద 2 బొమ్మలు వేలాడదీసైతే ఉన్నాయి. ఇది ఏంటి బొమ్మలు అని జెప్పేసి అందరికి కూడా ఒక భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ క్షుద్ర పూజలని, అమావాస్యని, చేతబడని ఇటువంటివి స్పెక్యులేషన్ న్యూస్ బాగా వైరల్ అయిన నేపథ్యంలో ఆ బొమ్మలు కనిపించడం ఇంకాస్త ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేయడం, అక్కడ ఒక కలకలం రేపే పరిస్థితులను క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో, ఆ బొమ్మలు ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అది పెట్టాల్సిన అవసరం ఏముంది? అనేది ఒక క్వెషన్ మార్క్స్ చాలా మంది దగ్గర నుంచి రైజ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి
ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. అంటే బయట వాళ్ళెవరన్నా ఆ పాపని తీసుకెళ్ళిన వాళ్ళెవరన్నా ఆహ్, దాని దానికి సంబంధించి అక్కడ బొమ్మలు పెట్టారా? లేకుంటే పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అక్కడ ఆ బొమ్మలు పెట్టారా? అనే విషయంలో అయితే క్లారిటీ లేదు. అయితే ఇప్పటివరకు వస్తున్న న్యూస్ ప్రకారం ఇది పోలీసులే అక్కడ ఆ బొమ్మలు పెట్టారని, అంటే ఆ జంతువులకు సంబంధించి ఏమన్నా ఉన్నాయా ఆధారాలు? వాటికి సంబంధించి కనుగొనే ప్రయత్నంలో భాగంగానే అక్కడ బొమ్మలు ఏర్పాటు చేశారని జెప్పేసి ఇప్పటివరకు ఒక న్యూస్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే పోలీసులు మరి దీనికి సంబంధించి అయితే ఆహ్, మీడియాతో మాట్లాడి చెప్పడం గాని ఇటువంటివి ఏమి చేయలేదు గానీ, దాదాపు అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోలీసులు వాళ్ళ దర్యాప్తులో భాగంగానే ఆ బొమ్మల్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయినా దాంట్లో కూడా ఒక క్లారిటీ అయితే లేదు. అక్కడి నుంచి మీడియా రిపోర్టింగ్స్ గాని ఇవన్నీ చూసుకుంటూ వస్తే అసలక్కడ బొమ్మలు పెట్టినప్పుడు కెమెరాలు ఆ బొమ్మలకు గాని లేవని చెప్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఆ బొమ్మలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కూడా కెమెరాలేవి లేవని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి కెమెరాలు లేనప్పుడు ఆ బొమ్మలు పెట్టాల్సిన అవసరం ఏముంది? జంతువులు ఆనవాళ్ళు అసలు బొమ్మల ద్వారా ఎలా కనిపెడతారు అనేది ఇంకొక క్వెషన్ మార్క్. సో, ఇవి కూడా కాస్త గందరగోళానికి గురి చేస్తున్నాయి. సో, ఏ విషయంలోనూ కూడా పాపకు సంబంధించి ఒక క్లారిటీ, ఒక కన్క్లూజన్ అయితే రావట్లేదు. సో, మొత్తం అన్నీ కూడా క్వెషన్ మార్క్సే రైజ్ అవుతున్నాయి. దేనికి కూడా మొదటి నుంచి కూడా ఒక ఆన్సర్ అయితే రావట్లేదు. సో, ఇప్పుడు ఈ బొమ్మలనేది ఇంకాస్త ప్రజల్లో చాలా అనుమానాలకు ఇంకా స్పెక్యులేషన్ న్యూస్‌కి ఆధారంగా మారిపోవడం జరిగింది. సో, ఆల్రెడీ ఇంతకుముందు ఎంత వైరల్ అవ్వడం జరిగిందో చూసాం. అమావాస్య వస్తుందని, క్షుద్ర పూజల కోసమే పాపని తీసుకెళ్లారని, చేతబడులు చేస్తున్నారని ఇటువంటి న్యూస్‌లు ప్రచారమైన వేళ ఇప్పుడు ఈ బొమ్మలు కనిపించడం అనేది ఇంకాస్త ఆ న్యూస్‌కి కాస్త ఫైర్ యాడ్ అయినట్టుగా ఇంకా ఎక్కువగా స్పెక్యులేషన్ న్యూస్ వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అందరూ కోరుతున్నారు. ఆ బొమ్మలు వాళ్ళే పెట్టారా? పెడితే ఎందుకు పెట్టారు? వాటి ద్వారా జంతువుల ఆనవాళ్ళు ఏ విధంగా కనుగొంటారు? ఆ బొమ్మలు పెట్టిన ప్లేసుల్లో ఏమన్నా కెమెరాల పెట్టారా? ఆ బొమ్మలకేమన్నా కెమెరాలు ఫిక్స్ చేశారా? ఇటువంటివైతే చెప్పాల్సుంది. అయితే దాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళైతే ఆ బొమ్మలకు ముట్టయితే ఎవరు చూడలేదు. కెమెరాలుండే అవకాశం లేదు అంటున్నారు. అంటే ఎవరైనా పాపం తీసుకెళ్ళిన వాళ్ళే కావాలని అక్కడ బొమ్మలు పెట్టుంటే మళ్ళీ వీళ్ళెళ్లి ముడితే అక్కడ వీళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఏర్పడతాయి. ఎవరైతే పాపని తీసుకెళ్ళే వాళ్ళు ఒకవేళ నిజంగా పెట్టుంటే వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ గాని, ఇవన్నీ గాని పోతాయి. సో, అటువంటి ప్రయత్నం అందుకే ఎవరు కూడా బొమ్మల్ని ముట్టి అందులో కెమెరాలున్నాయా? లేవా? అని చెక్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. సో, ఆ నేపథ్యంలోనే అక్కడ కెమెరాలున్నాయా? లేవా? అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు. సో, పోలీసులు మళ్ళీ ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేశారని జెప్పేసి అంటున్నారు. సో, వాళ్ళొక ప్రెస్ మీట్ లేకుంటే మీడియాతో మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే, సో, ఇక్కడ బయట ఏవైతే స్పెక్యులేషన్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అయిపోతుంది. సో, ఇప్పుడు పాపకు సంబంధించి ఇన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ రావడం, పాప ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాకపోవడం, పాపకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఇప్పటికి దొరక్కపోవడం, అలాగే బయట ఇటువంటి న్యూస్‌లు ప్రచారం కావడం. సో, అటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరగడం అనేది ఇంకా ఎక్కువగా పాపకు సంబంధించిన స్పెక్యులేషన్ న్యూస్ సర్క్యులేట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఒక క్లారిటీ అయితే పోలీసుల దగ్గర నుంచి రావాలి. ఆ బొమ్మలకు సంబంధించి ఎందుకు పెట్టారు? దాని ద్వారా యూజ్ ఏంటి? జంతువుల్ని ఏ విధంగా గుర్తిస్తారు అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో, మరో యాంగిల్ కిడ్నాప్‌కి సంబంధించయితే ఆహ్, అంటే ఆ బొమ్మలు నిజంగా కిడ్నాపర్స్ ఎవరన్నా పెట్టుంటే ఖచ్చితంగా పోలీసులు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే అంత సెక్యూరిటీ ఉంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అటువంటి టైంలో నిజంగా కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడికొచ్చి ఆ బొమ్మలు పెట్టేంత ఉందా? అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. సో, ఇలా చాలా క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి చూద్దాం ఈ బొమ్మల సంగతేంటి? అసలు పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? పోలీసులే పెడితే దాని ద్వారా యూజ్ ఏంటి? అనేది మరి ఇంత న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు పెట్టే అవకాశం కూడా అంటే వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం అది ఈ బొమ్మలకు సంబంధించిన విషయం ఏంటి? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? మనకు ఈరోజో లేకపోతే రేపో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో, అప్పటి వరకు కూడా ఈ బొమ్మలకు సంబంధించి ఎటువంటి స్పెక్యులేషన్ న్యూస్ వైరల్ చేయొద్దని జెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. సో, ఎటువంటి ఊహాగానాలకు ఈ చేతబడులు ఇవి ఇవి అని జెప్పేసి అంటున్నారు. వాటికి సంబంధించి జోలికి పోవద్దనే కోరుతున్నారు. చూద్దాం పోలీసులు చెప్పేంత వరకైతే వెయిట్ చేద్దాం. వాళ్ళు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.